నన్ను చంపేందుకు కుట్ర, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అక్రమంగా ఇరికించిండ్రు నందకుమార్. నా హోటల్ను అన్యాయంగా కూల్చేశారు, బయటకు రాకుండా అక్రమ కేసులు పెట్టారు. సింహయాజీ స్వామిని దాసోజు శ్రవణ్ నాకు పరిచయం చేసిండు. తొందరలోనే అన్ని విషయాలు బయట పెడతానని వెల్లడి. సో ఈ నందకుమార్ అనే వ్యక్తి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్నాడు. నన్ను చంపేందుకు కుట్ర, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అక్రమంగా ఇరికించిండ్రు నందకుమార్. తనను చంపేందుకు కుట్ర జరుగుతుందని ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నందకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. తాను జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సమయంలో తన డెక్కన్ కిచెన్ హోటల్ను అన్యాయంగా కూల్చివేశారని అన్నారు. ఆ హోటల్పై కోర్టులో కేసు ఉన్నప్పటికీ ఆ స్థల యజమాని దగ్గుపాటి సురేష్ బాబు, ఆయన కుటుంబం సభ్యులు జిహెచ్ఎంసీ పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని ఆదివారం హోటల్ను కూల్చివేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య, కుమారుడిపై కేసులు పెట్టారని వాపోయారు. ఈ వ్యవహారంలో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తం ఉందని, తనను బయటకు రాకుండా అనేక అక్రమాలు కేసులు బనాయించారని తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనంతరం తనపై కక్షపూరితంగా వ్యవహరించారని అన్నారు. ఈ చర్యల కారణంగా తన కుటుంబం రోడ్డున పడిందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద నందకుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. తనపై పెట్టిన అక్రమ కేసులు, తనకు జరిగిన అన్యాయంపై కమిటీ వేసి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని, డీజీపీని కలుస్తానని నందకుమార్ తెలిపారు. ఫామ్ హౌస్ విషయాలు త్వరలోనే బయట పెడతా, ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని నందకుమార్ అన్నారు. సింహయాజీ స్వామిని తనకు ప్రస్తుత బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ పరిచయం చేశారని తెలిపారు. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. త్వరలో ఫామ్ హౌస్లో జరిగిన విషయాలను బయట పెడతానని నందకుమార్ అన్నారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని వేడుకున్నారు. సో ఈ నందకుమార్ అనే వ్యక్తి చాలా కీలకంగా ఉన్నాడు ఇందులో. ఈయన బయటకు వచ్చి ఖచ్చితంగా కనుక చెప్పిండనుకో, ఈ ఎమ్మెల్యేల కేసులో ఉన్న ప్రధాన ఎమ్మెల్యే ఎవరో ఆయన ఖచ్చితంగా జైలుకు పోవాల్సి ఉంటుంది. ఈయనని చంపేందుకు కుట్ర జరుగుతుందంట. ఎందుకంటే ఈయన అప్రూవర్గా మారి ఒకవేళ ఆ ఎమ్మెల్యేల కేసులో నిజాలు ఏందనేది బయటపడి ఒకవేళ డీజీపీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిస్తే ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనేది ఒక కొలిక్కి వస్తుంది. ఖచ్చితంగా నందకుమార్ బయటికి రావాల్సిన అవసరం ఉంది. రావాలి, డీజీపీని కలవాలి, ముఖ్యమంత్రికి జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి ఉండాలి. అప్పుడే దీని మీద పూర్తి దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి వారు దీని మీద ఖచ్చితంగా అంటే నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది బయటికి గుంజాల్సిన అవసరం ఉంది. మొత్తం బీఆర్ఎస్ గత ప్రభుత్వ పాలకులు అధికారాన్ని అర్థం పెట్టుకొని మొత్తం అరాచకం సృష్టించారు. ఈ కేసు అడ్డుపోయింది కూడా తెలియని పరిస్థితి. కాబట్టి మీరు వచ్చారు కాబట్టి అధికారంలోకి దీన్ని కొంత బయటికి తీయాల్సిన అవసరం ఉంది.